దేవుని విశ్రాంతి స్థలం. మహోన్నతునికి సర్వజనానికి ఆహ్వానం స్వర్గం. భూమి ఇచ్చాడుగా, ఈ భూమికి ఎన్నెన్నో ఎకరాలేగా. మరణిస్తే ఊరవతలారడుగులుగా, కాల్చేస్తే స్థలము లేకుందిగా. అయ్యో వదిలేస్తే స్థలముకు ఈ గొడవెందుకు? పరలోకంలో నీ స్థలమెంతో నువ్వు తెలుసుకోవా? ఏ స్థలము కొనలేదని దిగులేలా? పరలోకంలో స్థలము, పరలోకంలో నీ స్థలమెంతో అది తెలుసుకోవా? ఈ లోకంలో ఏ స్థలము కొనలేదని దిగులేలా?
ప్రతిదండన చెయ్యాలని కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది. నేను పుట్టింది నా తండ్రి కొరకే, నేను బ్రతకాలి తన కీర్తి కొరకే. నేను చెయ్యాలి ఆ తండ్రి పనులే, తిరిగి చేరాలి తానున్న స్థలమే. జగతికి ముందే ఏర్పరచి గ్రంథపు చుట్టలో నన్ను చేర్చి, పిండపు దశలో నన్ను చూసి కను పాపవలే నన్ను కాచి. నేను పుట్టింది నా తండ్రి కొరకే, నేను బ్రతకాలి తన కీర్తి కొరకే. సృష్టిలో ఉన్న సకలమును నాపై ప్రేమను తెలిపెనుగా, అనంత విశ్వంలో అన్ని తనను తెలుసుకోవాలనిగా. సృష్టిలో ఉన్న సకలమును నాపై ప్రేమను తెలిపెనుగా, అనంత విశ్వంలో అన్ని తనను తెలుసుకోవాలనిగా. రంగులు పువ్వులు తీయని కాయలు నా సంతోషం కొరకైతే, తెలిసిన నేను తెలియని వారికి దేవుని ప్రేమను తెలుపుటకే. నేను పుట్టింది నా తండ్రి కొరకే, నేను బ్రతకాలి తన కీర్తి కొరకే. తన మాటను వినను అని ముందే తండ్రికి తెలియనుగా, అందుకే క్రీస్తును నా కొరకే ఈ లోకమునకు పంపెనుగా. నే తన మాటను వినను అని ముందే తండ్రికి తెలియనుగా, అందుకే క్రీస్తును నా కొరకే ఈ లోకమునకు పంపెనుగా. నేనే మార్గం సత్యం జీవం అంటూ నన్నే మార్చెనుగా, మరువని త్యాగం చేసి నన్నే తండ్రికి చేరువ చేసెనుగా. నేను పుట్టింది నా తండ్రి కొరకే, ఇకపై బ్రతికెదను తన కీర్తి కొరకే. ఇలలో చేసెదను నా తండ్రి పనులే, తిరిగి చేరెదను తానున్న స్థలమే. జగతికి ముందే ఏర్పరిచి గ్రంథపు చుట్టలో నన్ను చేర్చి, పిండపు దశలో నన్ను చూసి కను పాపవలే నన్ను కాచి. నేను పుట్టింది నా తండ్రి కొరకే, నేను బ్రతకాలి తన కీర్తి కొరకే.
తలచినా ఏది అడిగినా జరిగింది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే ప్రభువా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే ప్రభువా. నీ వాక్కుకై వేచియుంటిని, నీ వాక్కుకై వేచియుంటిని. నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే ప్రభువా. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ నొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ నొందగా. నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే ప్రభువా. నా ఇంటి దీపము నీవేనని తలచి నా హృదయం నీ కొరకై పదిలపరిచితి. నా ఇంటి దీపము నీవేనని తెలిసి నా హృదయం నీ కొరకై పదిలపరిచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే ప్రభువా. ఆపదలో నన్ను వెన్నంటియున్నా నా కాపరి వాయు నీవు ఆదుకుంటివి. ఆపదలో నన్ను వెన్నంటియున్నా కాపరి వాయు నీవు ఆదుకుంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయము ప్రభువా, నీ నుండి వేరు చేయము ప్రభువా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే ప్రభువా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలవరి యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలవరిలో యాగమైతివా. నీది యాగమే నా మోక్ష మార్గము, నీది యాగమే నా మోక్ష మార్గము. నీ అందే నిత్య జీవము ప్రభువా, నీ అందే నిత్య జీవము ప్రభువా. ఎన్ని దలచినా ఏది అడిగినా జరిగేది నీ
జరిగించుము నీ చిత్తమే ప్రభువా. దేవునికి స్తోత్రం. స్తుతి చేయుటే కాదు ఆరాధన, దేవుని పని చేయుటయే ఆరాధన. స్తుతి చేయుటే కాదు ఆరాధన, దేవుని పని చేయుటయే ఆరాధన. గమనించు దేవుని మనసులో ఆవేదన, వినిపించు ఈ సువార్తను ప్రతివేదన. వర్క్ ఈజ్ వర్షిప్, దేవునితో ఫెలోషిప్. వర్క్ ఈజ్ వర్షిప్, దేవునితో ఫెలోషిప్. ఆరాధన ఆరాధన, ఆత్మను రక్షించుటయే ఆరాధన. ఆరాధన ఆరాధన, ఆజ్ఞను నెరవేర్చుటయే ఆరాధన. స్తుతి చేయుటే కాదు ఆరాధన, దేవుని పని చేయుటయే ఆరాధన. పెదవులతో గణపరచి కూర్చొని లేస్తే సరిపోదు, మోకరించి ప్రార్థన చేస్తే పాపి మారడు. పెదవులతో గణపరచి కూర్చొని లేస్తే సరిపోదు, మోకరించి ప్రార్థన చేస్తే పాపి మారడు. ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలి. అర్పణారాధనలు దేహంతో జరగాలి. మనకున్న అవయవాలు ప్రభువులో అరగాలి. ఆరాధన ఆరాధన, ఆత్మను రక్షించుటయే ఆరాధన. ఆరాధన ఆరాధన, ఆజ్ఞను నెరవేర్చుటయే ఆరాధన. స్తుతి చేయుటే కాదు ఆరాధన, దేవుని పని చేయుటయే ఆరాధన. ఆత్మల రక్షణ మరచి ఆచరిస్తేనే సరిపోదు, ఆజ్ఞ మరచి ఆరాధిస్తే పాపి మారడు. ఆత్మల రక్షణ మరచి ఆచరిస్తేనే సరిపోదు, ఆజ్ఞ మరచి ఆరాధిస్తే పాపి మారడు. ఆత్మను రక్షించే వాక్యం ప్రకటించాలి. బైబిల్ బాగా నేర్చుకొని లోకానికి వెళ్ళాలి. దేహాన్ని దేవుని సేవకు సజీవంగా ఇవ్వాలి. ఆరాధన ఆరాధన, ఆత్మను రక్షించుటయే ఆరాధన. ఆరాధన ఆరాధన, ఆజ్ఞను నెరవేర్చుటయే ఆరాధన. స్తుతి చేయుట కాదు ఆరాధన, దేవుని పని చేయుటయే ఆరాధన. దేవునికి స్తోత్రం. లోకమందున కన్న తండ్రి, గొప్ప దేవా, నీతిమంతుడా నాయన, మరి పాటల ద్వారా మహిమపరిచినందుకు నీకే స్తుతులు, వందనాలు తండ్రి. నాయన, మరి చెప్పుతున్న నీ కుమారుడు నాయన నీ మాటలు వినేట్టుకుంటూ మాకు విని ఇచ్చిపెట్టకుండా తండ్రి, విన్న ప్రకారంగా బతికి నాయన నీ కోసం బతుకుటకు మంచి ఆలోచన దయచేయి తండ్రి. నాయన, ఎన్ని చేసినా జరిగేది నీ చిత్తం అంటూ సమస్తం ఘనత మహిమ నీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి బతిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువుకుందాం.
జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. నీతి మరణము నుండి రక్షించును. యెహోవా నీతిమంతుని ఆకలిగొననీయడు. భక్తిహీనుని ఆశను భంగము చేయును. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు. కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును. పనికిమాలిన వదరుబోతు నశించును. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. కుటిలవర్తనుడు బయలుపడును. కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును. పనికిమాలిన వదరుబోతు నశించును. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడ పరలోకమందున మా కన్న తండ్రి, మీకే వందనాలు ప్రభువా. దేవా, మీ సన్నిధానంలో ప్రభువా మళ్ళీ ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. దేవా, కుడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరే జ్ఞాపకం చేసుకోండి. పాటల్లోను వాక్య పఠనంలోను మీరే కృప చూపించినందుకు మీకు వందనాలు ప్రభువా. దేవా, మీ సేవకుల ద్వారా నేను విలువైన మాటలు మాకు అందించండి. దేవా, వింటున్న ప్రతి మాటను గ్రహించే శక్తిని నాయన మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, ఈ ప్రార్థన అంతట్లో నాయన మీ సన్నిధి తోడించమని వేడుకుంటూ, యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు ప్రభువా. తండ్రి, కొద్ది నిమిషాలు ప్రభువా మీ మాటలు తండ్రి ఆలోచించబోతుండగా తండ్రి ప్రభువా చెప్తున్న నాకును ప్రభువా పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇవ్వండి ప్రభువా. తండ్రి, వింటున్న వారందరికీ కూడా తండ్రి నేను మంచి ఆసక్తిని ఇచ్చి ప్రభువా మీరే ప్రభువా తండ్రి మీ మాటలు తండ్రి నేను శ్రద్ధగా వినేలా సహాయం చేయమని తండ్రి సమస్తము తండ్రి నేను మీకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నా అమ్మ కన్న తండ్రి, ఆమేన్. ముందుగా అందరికీ క్రీస్తు పేరిట వందనాలు. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి అలాగే సేవకులకు నా వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దాం. ఈరోజు మనం ఆలోచించబోయే అంశం విధేయత వలన కలిగే మేలు. విధేయత వలన కలిగే మేలు. అసలు విధేయత అంటే ఏంటి? విధేయత వలన మనకు ఏ మేలు కలుగుతుంది? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మొదటగా అసలు విధేయత అంటే ఏంటి అని ఆలోచించగలిగితే, విధేయత అంటే లోబడి ఉండడం, లోబడడాన్నే విధేయత చూపించడం అని అంటారు. అయితే మనం విధేయత కలిగి ఉంటే మరి దాని ద్వారా మేలు కలుగుతుందా? మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి ఒకసారి ఆలోచన చేద్దాం. అసలు బైబిల్ ఏమని సమాధానం చెప్తుంది అని ఆలోచించగలిగితే, యోబు గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం. నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదనందువు వినయము గలవానిని ఆయన రక్షించును. చూడండి, ఇక్కడ యోబు గ్రంథంలో దేవుడు ఏ మాటను రాయిస్తున్నాడంటే వినయము గలవారిని ఆయన రక్షిస్తాడంట. అంటే వినయం కలగడం ద్వారా, వినయం మనం కలిగి బ్రతకడం ద్వారా మనం ఏం చేయబడతాం? రక్షించబడతాం. అంటే వినయం కలిగిన వారికి దేవుడు చేసే మొదటి మేలు ఏంటి? అది కలిగే మొదటి మేలు ఏంటి అని అంటే రక్షించబడడం. మరి ఈ విధంగా ఎవరైనా వినయము కలిగి రక్షించబడినట్టుగా బైబిల్ గ్రంథంలో ఏ వ్యక్తులైనా ఉన్నారా? అసలు వాళ్ళు ఏ విధంగా రక్షించబడ్డారు? ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూద్దాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం. ఇటలీ పటాలమడబడిన పటాలములో
చదవండి. శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తున్నారంటే ఒక భక్తిపరుడు కనిపిస్తున్నాడు. ఈ భక్తిపరుని కోసం మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే, ఇతడు తన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంట అంటే భయభక్తులు కలిగి జీవించాడంట. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన బహుధర్మము చేయువాడు. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. మరి దేవుని యందు భయభక్తులు కలిగిన ఈయనకి దేవుడు చేసే ఆ మేలుకి అసలు ఏంటి సంబంధం అంటే, ఇక్కడ మనం మొదటగా చదువుకున్న మాట వినయం కలిగి ఉండటం ద్వారా మనం రక్షించబడతామని చెప్పుకున్నాం కదా. మరి ఆ రక్షించబడడం అనేది తన జీవితంలో, ఈ వ్యక్తి జీవితంలో, కొర్నేలి గారి జీవితంలో జరిగింది. అందుకోసమే మనం ఈ వ్యక్తి కోసం మాట్లాడుకుంటున్నాం. అసలు జరిగిన సందర్భం ఏంటంటే, ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు అని రాయబడింది. అంత మాత్రమే కాదు, ఆయన బహుధర్మము చేయవాడు అని రాయబడింది. భయభక్తులు కలిగి ఉండడానికి వినయానికి ఏంటి సంబంధం అంటే, భయభక్తులు కలిగి ఉండి ఆయన ధర్మం చేస్తున్నాడు అని అంటే ఆయన ఎవరికి లోబడ్డాడు? దేవుడి మాటకి లోబడ్డాడు. ధర్మశాస్త్రానికి లోబడి, ధర్మశాస్త్రం ఏమని చెబుతుంది? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని ధర్మశాస్త్రం బోధిస్తుంది. మరి ధర్మశాస్త్రానికి లోబడిన ఆ వ్యక్తి ఏం చేశాడు? దేవుని మాటలకు లోబడి ఆయన తన పొరుగు వారికి ధర్మం చేశాడు. అంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటూ ఆయన మాటకు లోబడిన వ్యక్తిగా ఇతన్ని మనం చూస్తున్నాం. మరి ఈ వ్యక్తి లోబడినందుకు రక్షించబడ్డాడా అంటే అవును, ఆయన రక్షిస్తానన్నాడు. అది ఎలా రక్షిస్తానన్నాడు? ఈ శరీరపరంగా రక్షిస్తానన్నాడా? మన దేహాలను సంరక్షిస్తానని చెప్పాడా? కాదు, ఆయన శరీరపరంగా రక్షిస్తానని చెప్పలేదు. ఎందుకు అనంటే, శరీరపరంగా రక్షించడానికి వినయం కలిగి బ్రతకడం పెద్దగా అవసరం లేదు. ఎందుకంటే మనము ఈ లోకంలో చూడగలిగితే ఆయన అనీతిమంతుల మీదను నీతిమంతుల మీద తన వర్షాన్ని కురిపిస్తూ వాళ్ళందరికీ కావలసిన అవసరాలు తీరుస్తూ తన సూర్యుని ఉదయింపజేస్తూ ఆయన తన వాళ్ళని మాత్రమే కాదు, తనని ఎరగకుండా ఈ లోకంలో బ్రతుకుతున్న అందరినీ కాపాడుతున్నాడు. మరి అలాంటప్పుడు మనం విధేయత కలిగి బ్రతకడం ఈ శరీరం కోసం అవసరం అంటారా? కాదు. ఆయన ఎందుకు మరి ఎలా రక్షిస్తానని చెప్తున్నాడు? ఏ రక్షణ కలుగుతుందని చెప్తున్నాడు అంటే, ఆత్మకు రక్షణ, ఆత్మ రక్షణ కోసం ఆయన చెప్తున్నాడు. ఈ శరీరాన్ని రక్షించుకోవడానికి విధేయత కలిగి ఉండడం కాదు, కానీ మనం విధేయత కలిగి ఉంటే మన ఆత్మను మనం రక్షించుకోగలమని చెప్తున్నాడు. మరి ఈ కొర్నేలి గారికి ఏ విధంగా తన ఆత్మను రక్షించుకోగలిగాడు అంటే, ఈయన విధేయత దేవుని పట్ల చూపించడం ద్వారా అది గమనించిన దేవుడు దూత ద్వారా వర్తమానం పంపాడు. ఏమని వర్తమానం పంపాడు? నువ్వు బహుధర్మం చేస్తున్నావు, నీ భక్తి నాకు నచ్చింది, కాబట్టి నువ్వు నాకు విధేయుడిగా ఉన్నావు, కాబట్టి నా ఎడల భక్తి చూపించావు, నా ధర్మశాస్త్రానికి లోబడ్డావు. మరి ఇలాంటి వ్యక్తికి ఇంకా రక్షణను పరిచయం చేస్తే, ఇలాంటి వ్యక్తికి రక్షకుణ్ణి పరిచయం చేస్తే ఇతని జీవితం ఇంకెలా ఉంటుంది? ఇంకా యేసుప్రభు ఈయన జీవితంలోకి వస్తే ఇతని భక్తి పరిపూర్ణమవుతుందని దేవుడు అనుకున్నాడు. అందుకే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన ఇంటి వారిని రక్షించడానికి పేతురు అనే ఒక భక్తుని ఆయన తన ఎద్దకు పంపించాడు. పేతురు గారి ద్వారా యేసుప్రభుల వారి కోసం ఆయనకు పూర్తిగా తెలిసేలా, ఆ సువార్త తెలిసేలా ఆయన ఎద్దుకు అతన్ని పంపించి తనని తన కుటుంబాన్ని ఆయన బాప్తిసం ద్వారా రక్షించినట్లుగా మనం చూస్తాం. అంటే ఇక్కడ తన విధేయత దేవుడి ధర్మశాస్త్రం పట్ల చూపించడం ద్వారా, అంటే దేవుని ధర్మశాస్త్రానికి అతను లోబడడం ద్వారా అతను అలాగే తన కుటుంబం కూడా రక్షించబడిందా? అవును, రక్షించబడింది. ఆ ఇంటికి రక్షణ వచ్చింది. అక్కడ వాళ్ళు యేసుప్రభుని తెలుసుకోగలిగారు. అంటే దేవుడు చెప్పిన మాట నెరవేరిందా? అవునండి. వినయం కలిగి బ్రతకడం ద్వారా ఖచ్చితంగా మనం రక్షించబడతాం. కానీ మన విషయానికి వస్తే యేసుప్రభుల వారు మనం పాపులమై ఉండగానే దేవుడు ఏం చేశాడు? యేసుప్రభుల వారిని మన పాపాల నిమిత్తం బలిచ్చాడు కదా. అది మన వరకు వచ్చేసరికి ఎలా ఉంది? మనం విధేయులు కాకముందే ఆయన మనల్ని ప్రేమించాడు. మరి విధేయత కలిగి బ్రతికితే మరీ ఎక్కువగా ఆయన కాపాడుకుంటాడు కదా. మరి ఎక్కువగా ఆయన మనల్ని కాపాడి రక్షించిన ఆ నరకం నుంచి తప్పించి పరలోకానికి చేర్చగలడు కదా. అందుకే విధేయత కలిగి బ్రతకడం ద్వారా మనకు మేలుంది. ఆ మేలు ఏంటంటే రక్షించబడడం. అదేవిధంగా రెండవ మేలు ఏంటో చూద్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. అహంకారము వెంబడి అవమానము వచ్చును. వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. వినయము కలిగి ఉంటే మనకేమొస్తుందంట? జ్ఞానం వస్తుందంట. మనం జ్ఞానం కలిగి ఉన్నట్టంట. అంటే
మనకు వినయం కలిగి బ్రతకడం ద్వారా, అంటే దేవుడికి లోబడి మనం జీవించడం ద్వారా మనకేం కలుగుతుంది? జ్ఞానం కలుగుతుంది కదా. అవును, ఎందుకంటే ఆయన ఏమన్నారో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలవారికి ఆయన తన వాక్యాలను నేర్పిస్తాడంట, ఆయన తన మర్మాల్ని బయలుపరుస్తాడంట. అంటే వాక్యం, జ్ఞానం అంటే ఏంటి? దేవుని వాక్యం. దేవుని వాక్యం మనకు అర్థం కావాలంటే దేవుడికి విధేయులుగా మనం బ్రతికి ఆయన ధర్మశాస్త్రాన్ని ఆయన వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలనే ఆసక్తితో బైబిల్ని చదివితే, ఆయనకు లోబడితే, ప్రభువా ఇది మాకు నేర్పించమని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన మనకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఖచ్చితంగా ఆయన మనకు జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని ఏం చేస్తాడు? జ్ఞానవంతుని చేస్తాడు. వాక్యం మనకు అర్థమవుతుంది. లేదనుకోండి, మనం పైగా వాక్యాన్ని చదువుతుంటే మనకు అర్థం కాదు. మరి వాక్యం అర్థం కావాలంటే ఆయన యందు విధేయత కలిగి, ఆయన మాటలకు లోబడే ఆ మనసు మనం కలిగి ఆయనని మనం వేడుకుంటే ఖచ్చితంగా ఆయన మనం అడిగిన దానికంటే ఎక్కువగా ఇవ్వగల సమర్థుడు. కనుక మరొక మాట మనం బైబిల్లో చూద్దామండి. 3వ మేలు ఏంటి? ఆ 3వ మేలు అని చూడగలిగితే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 33వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 33వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము. ఘనతకు ముందు వినయముండును. ఇక్కడ చూడండి, ఘనతకు ముందు ఏముంటుందంట? వినయం. అంటే వినయం ద్వారా మనకు కలిగే 3వ మేలు ఏంటన్నమాట? ఘనత. అంటే మనం వినయం కలిగి బ్రతకడం ద్వారా, దేవుడికి లోబడడం ద్వారా మనకేమొస్తుంది? ఘనత వస్తుంది. ఏంటి ఆ ఘనత? ఇలా దేవుడికి విధేయులుగా బ్రతికి ఘనత పొందిన భక్తులు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారండి. అందులో మనం ఎగ్జాంపుల్గా మాట్లాడుకోగలిగితే దానియేలు గారు, యోసెఫ్ గారు, వీరిద్దరూ జీవితంలో దేవుడికి విధేయుడిగా ఉండడం ద్వారా, దేవుడికి లోబడి బ్రతకడం ద్వారా వారి జీవితాల్లో చాలా ఘనత పొందుకున్నారు. ఎలా అంటే, దానియేలు గారు తన దేశాన్ని విడిచిపెట్టి పరాయి దేశానికి వెళ్ళాడండి. తన అనుమతితో కాదు, తన అనుమతి లేకుండానే తన దేశాన్ని విడిచిపెట్టి పరాయి దేశానికి వెళ్ళినప్పుడు ఆ పరాయి దేశంలో ఎలా బ్రతికాడు? ఆయన దేశం మారిపోయినంత ఈజీగా తన దేవుణ్ణి మార్చేయలేదు. ఎలా బ్రతికాడు అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆ పరాయి దేశంలో కూడా తన దేవుణ్ణి మర్చిపోకుండా, ఆ పరాయి దేశంలో ఆ దేశంలో ఉన్న దేవుళ్ళకు అలవాటు పడకుండా తాను నమ్ముకున్న నిజ దేవుణ్ణి ఆయన మాటకు లోబడుతూ బ్రతికాడు. ఆయన మాటకు లోబడుతూ బ్రతుకుతూ ఆయన ధర్మశాస్త్రాన్ని పరాయి దేశంలో కూడా పాటించాడు. అక్కడున్న చట్టాలు, అక్కడున్న వాటన్నిటినీ కూడా ఎంత భయంకరమైన అయినప్పటికీ కూడా ఆయన ఎలా బ్రతికాడంటే తన దేవుని మాటను మర్చిపోకుండా ఆయన ధర్మశాస్త్రానికి విధేయుడయ్యాడు. అంటే దేవునికి లోబడ్డాడు. అలా లోబడినందుకు దేవుడు తన జీవితంలో ఏం చేశాడు మనందరికీ తెలుసు. ఏం చేశాడు? రాజు తర్వాత రాజయ్యేంత పరిస్థితి తన జీవితంలో, అంత ఘనతను దేవుడు ఆయనకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, ఘనత మనకు రావాలంటే మన జీవితంలో దేవునికి లోబడే గుణం మనలో ఉండాలి. మనం అనుకుంటాం కదా, గొప్ప వాళ్ళం కావాలి, మనం హెచ్చించబడాలి, మనం గొప్ప స్థితిలో ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారండి. ఎవరు తక్కువ స్థాయిలో ఉండాలని ఎవరు అనుకోరు. నేను బాగుండాలనే ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ అలా బాగుండాలి అని అనుకుంటే సరిపోదు. నువ్వు బాగుండాలి అని అంటే దేవుని యందు లోబడే తత్వం, దేవునికి లోబడే జీవితం నీలో ఉండాలి. తగ్గించుకోవడం, విధేయత కలిగి బ్రతకడం నీలో ఉంటే నువ్వు అనుకోవడం కాదు కదా, నువ్వు అనుకోకపోయినా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అలా దేవుడు చేయడానికి సమర్థుడు. మరి మన జీవితంలో ఘనత కలిగి మనం బ్రతకాలి. యోసేపు గారి జీవితం కూడా అంతేనండి. యోసేపు గారు ఏం చేశారు? ఆయన కూడా అంతే. తన దేశం కాదది, అది వేరే దేశం. ఆ దేశానికి వెళ్ళినప్పటికీ కూడా ఆ దేశంలో ఎలా బ్రతికాడు? భయభక్తులు కలిగి దేవుని మాటకు లోబడి పాపం చేయలేదు. దేవుని మాటకు ఆయన లోబడి నేను ఈ దుష్కార్యము ఎలా చేయగలను అని అక్కడ తను ఎంత ధైర్యంగా పాపం నుంచి తప్పించుకున్నాడు చూడండి. అంటే ఆయన వేరే దేశానికి వెళ్ళినప్పటికీ కూడా తన వెంట ఏముందన్నమాట? దేవుని మాట ఉంది. ఆ మాటను ఆయన మర్చిపోకుండా ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. తర్వాత అతని జీవితం ఎంతగా ఫలించిందో, అతనికి ఎంత ఘనత దేవుడు ఇచ్చాడో మనకు తెలుసు. అంత ఘనతకు కారణం ఏంటి? మీ జీవితంలో అంత ఘనతకు కారణం ఏంటి అని మనం వారిని అడిగితే వారు చెప్పే ఒకే సమాధానం ఏంటో తెలుసా? నేను నా దేవుడికి లోబడి బ్రతకడమే. నా దేవుడికి లోబడి బ్రతకాను కాబట్టే నాకు ఆయన ఇంత ఘనత ఇచ్చాడు అని వారు చెప్తారండి.
అవునండి, మీరు వారి జీవితానే కాదు, బైబిల్లో ఉన్న ఎవరి జీవితానైనా చూడండి. వారు గొప్పగా ఎదిగించబడ్డారంటే దాని వెనకాల వారి తగ్గింపు జీవితం మనకు కనిపిస్తుంది. దేవునికి వాళ్ళు లోబడిన తత్వం మనం చూడగలం. అంటే వారు దేవుడికి లోబడిన తర్వాతే ఎవరైనా గొప్ప స్థితికి వెళ్ళిపోతారు. అంతేగాని వారు స్వతహాగా వారి సొంత శక్తితో ఎవరు ఎదగలేరు. కనుక మనం కూడా ఏది మనం చేయాలనుకున్నా, ఎంతగా మనం గొప్ప స్థితిలో ఉండాలని అనుకున్నా, ఆ దేవుడి అనుమతి లేకుండా మన జీవితంలో మనం ఏమీ చేయలేం. మరి ఆయన అలా మనం ఉండాలి గొప్ప స్థితిలో అని అనుకుంటే దేవుడికి లోబడడం నేర్చుకోవాలి. ఇక్కడ మనకు అంత మాత్రమే కాకుండా బైబిల్ గ్రంథంలో దేవుడు మరొక మేలుని కూడా చెప్తున్నాడు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే మనం దేవుడికి చూపించే వినయం. అంటే ఆయన ఎదుట మనం వినయం కలిగి బ్రతకాము అనడానికి అసలు రుజువేంటో తెలుసా? నువ్వు దేవుడి యందు భయభక్తులు కలిగి జీవించడమే. నువ్వు దేవుడి యందు భయభక్తులు కలిగి జీవించడం వలన దేవుని యందు నువ్వు విధేయత కలిగి ఉన్నావని నువ్వు రుజువుపరిచినట్లు. అంటే మనము దేవుడి మాటకు ఒక్క మాటలో చెప్పుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఆయన మాటలు పాటించడమే, ఆయన మాటకు మనం లోబడమే, ఆయన చెప్పినట్టుగా మనం బ్రతకడమే. ఇలా మనం బ్రతుకుతూ ఉంటే ఆయనకు మనం లోబడినట్టే కదా. దేవుడికి లోబడడం, ఆయన యందు భయము భక్తి కలిగి ఉండడం అని అంటే ఆయన మనం కనిపిస్తాడా? కనిపించడు కదా. దేవునికి భయపడాలి అని అంటే ఆయన మన ముందు ఉండడు కదా, ఆయన మన ముందు లేడు కదా, ఆయన నువ్వు చూసే ఆకారం మనకు లేదు కదా. మరి నువ్వు అలాంటప్పుడు ఎలా దేవుడికి భయపడతావు? ఎలా నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటావు? అంటే ఒకటే దానికి సమాధానం ఏంటో తెలుసా? ఆయన మాటను నువ్వు పాటించగలిగితే ఖచ్చితంగా నువ్వు దేవుడి యందు భయభక్తులు కలిగి బ్రతికినట్టే, నీకు వినయం ఉన్నట్టే. మరి ఆ వినయాన్ని నువ్వు కలిగి ఉండడం ద్వారా అక్కడ చెప్తున్నాడు మనకేమొస్తుంది? ఘనత వస్తుంది, రెండవదిగా మనకు ఐశ్వర్యం వస్తుంది, మూడవదిగా మనకు జీవం కలుగుతుంది. అంటే మనకు నిత్య జీవం కలుగుతుందండి. మనం ఎప్పుడూ ఆ తండ్రితో ఉండగలం. ఎప్పుడు అది మనకు సాధ్యమవుతుంది అని అంటే మనం ఆయన యందు వినయము కలిగి బ్రతికినప్పుడే అది మనకు సాధ్యమవుతుంది. వినయము కలిగి బ్రతకడం ఎలానో మనము ఎవరిని చూసి నేర్చుకోవాలి అంటే యేసుప్రభుల వారిని చూసే మనం నేర్చుకోవాలండి. ఎందుకంటే ఆయన తన శరీరధారి అయిన దినములలో ఎంతగా ఆయన దేవుడికి విధేయుడిగా బ్రతికాడో ఎబ్రీ పత్రికలో మనం చూస్తాం కదా. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 10 వచనాల్లో మీరు చూడగలిగితే అక్కడ ఆయన ఎంతగా దేవుడికి విధేయుడిగా బ్రతికాడో, తన శ్రమల వలన దేవుని యందు విధేయుడిగా ఉండడం ఆయన నేర్చుకున్నాడు, దేవుడికి విధేయుడిగా మారాడు అని అక్కడ మనం చదువుకుంటాం. అంటే మనం ఎవరి నామంలో దేవుడికి విధేయుడిగా మారాలని అనుకుంటున్నామో, దేవునికి విధేయత చూపించాలని చెప్పుకుంటున్నామో ఆయనే విధేయత కలిగి బ్రతికినట్టుగా చూస్తున్నాం. అంటే ఇంకా మనకెంత అవసరం చెప్పండి? మన జీవితంలో విధేయత కలిగి బ్రతకడం చాలా అవసరం కదా. దేవునికి ఎప్పుడైనా మీరు లోబడి బ్రతికితే ఆయన ఎప్పుడు మిమ్మల్ని తలగానే ఉంచుతారు. లేదనుకోండి, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎదగలేరు, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా గొప్ప స్థితిలో ఉండలేరు. మనం గొప్ప స్థితిలో ఉండాలి, ఎదగాలి అంటే దేవునికి మొదటగా మీ జీవితంలో ఆయనకు లోబడే ఆ గుణాన్ని మీలో అలవర్చుకోండి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని పై స్థాయిలోనే ఉంచుతాడు. మరి మనం విధేయత చూపించడం ఎలాంటి టైంలో విధేయత చూపించాలి? అన్నీ బాగున్నప్పుడు విధేయత చూపించడం కాదు. యేసు ప్రభు శ్రమల్లో విధేయత చూపించాడంట దేవునికి. అంటే మనం శ్రమలు వచ్చినప్పుడు విధేయులుగానే ఉండాలి, సుఖముగా ఉన్నప్పుడు కూడా విధేయులుగానే మనము ఉండాలి. కానీ మన వారికి వచ్చేసరికి ఎలా ఉంటుందో తెలుసా? మనకు శ్రమలు ఎక్కువైనా దేవుడికి విధేయుడిగా మారము, మనకు సుఖం ఎక్కువైనా, సంతోషం ఎక్కువైపోయినా దేవుణ్ణి మర్చిపోతాం. ఇది మన జీవితం. మరి మనం ఎలా ఉండాలి అని అంటే సుఖమైనా సంతోషమైనా ఎలాంటి పరిస్థితి అయినా మనం కలిగి ఉండవలసింది దేవుని ఎడల విధేయత. ఆయనకు విధేయత చూపించాలి. ఆయనకు విధేయత చూపిస్తే ఆయనే మనల్ని మెచ్చుకొని మనకి ఇవ్వాల్సిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. దానికి మించి ఆయన మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు. అర్థమైంది అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, పరలోకమందున మా కన్న తండ్రి, నీ నామానికి వందనాలు ప్రభువా. తండ్రి, ఇంతవరకు కొద్ది మాటలు మేము చెప్పుకున్నాం ప్రభువా. నేను తండ్రి సరిగా చెప్పకపోతే తండ్రి నన్ను క్షమించండి. మీ మాటలు ఇంకా ఉన్నతంగా ప్రభువా అర్థం చేసుకునేలా ప్రభువా మీ పిల్లలకు మీరే తండ్రి, నేను మీ వారికి మీరే తండ్రి పరిశుద్ధాత్మ సహాయం ఇచ్చి అర్థం చేయించండి ప్రభువా. తండ్రి కృప చూపించమని తండ్రి సమస్తం మీ ఆలోచింత పెడుతూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నామా కన్న తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును. భక్తిహీనుల పేరు సరిపోతుందమ్మా.
ఈ మాట మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అక్కడ దేవుడు సొలొమోను గారి చేత లేకపోతే గ్రంథకర్త చేత ఒక మంచి మాట రాయించాడండి. ఏంటి అని అంటే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము. ఆలోచన చేస్తున్నారా? నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము. జ్ఞాపకం అంటే ఏంది? ఏమండి? జ్ఞాపకం అంటే జరిగిన దాన్ని. మనకు కూడా మన జీవితంలో ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. అవి తీపి జ్ఞాపకాలు అయి ఉండొచ్చు, చేదు జ్ఞాపకాలు అయి ఉండొచ్చు. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో కొన్ని జ్ఞాపకాలు ఉంటాయండి. పెళ్ళికి ముందటి జ్ఞాపకాలు, కాలేజీ లైఫ్ జ్ఞాపకాలు, జనరల్గా మాట్లాడితే. అలాగే ప్రభులోకి వచ్చిన తర్వాత కూడా మనకు జ్ఞాపకాలు ఉంటాయి. నాకేం జ్ఞాపకాలు లేవండి అని అనుకో, ఉంటాయి. అందులో ఆ జ్ఞాపకాలు మనల్ని వేధించేటివి ఉంటాయి, ఆ జ్ఞాపకాలు మనల్ని సంతోషపరిచేటివి ఉంటాయి. ఏదైనా ఒక పాఠమే జీవితానికి. మన గతంలో జరిగిన ప్రతి సందర్భం మన జీవితానికి ఒక పాఠమేనండి. ఏది వ్యర్థమైంది లేదు. చెత్త కాదు అంటారు చూసారా? ప్రతిదీ పనికొచ్చేదే అంటారు. ఇది చెత్త అనుకో, నీకు చెత్త కావచ్చు, ఆ చెత్తను కూడా ఉపయోగకరంగా మార్చే పద్ధతులు కూడా ఉన్నాయి అంటారన్నమాట. అలాగే జ్ఞాపకం అనగానే మీకు తెలిసి ఉండాలి అసలు జ్ఞాపకం అంటే ఏంటి. నీ జీవితంలో జరిగిన సందర్భం లేకపోతే దీనికంటే ముందు జరిగిన సందర్భాన్ని జ్ఞాపకం అంటారు అని చెబుతూ ఆయన ఏమంటున్నాడంటే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం అన్నాడు. ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది మనిషికి? నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే అన్నాడు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఏం ఆశీర్వాదం వస్తుంది? ఆశీర్వాదం అనే పదాన్ని మనం వేరే రకంగా ఉపయోగిస్తాం. బైబిల్ చెప్పిన తీరు వేరు. ఏమంటే ఆశీర్వాదం అనగానే మనకు రావాల్సింది ఏంటంటే సమృద్ధి, ఆర్థికపరమైన అంశాలే ఆశీర్వాదం అని మనకు తెలుసు కదా, అలా నేర్పించారు. మనం కూడా అలా ఆలోచిస్తున్నాం. ఆశీర్వాదం అంటే నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే ఏదో డబ్బు వస్తుందని చెప్పట్లేదండి ఆయన. ఇంకా కరెన్సీ అనేది ఈ పదం రాయకముందు పుట్టలేదు. ఇంకా అది ఈ పదం రాసేటప్పటికీ కరెన్సీ అనేది పుట్టలేదు. నోట్లు అనేది ఇంకా పుట్టలేదు. అర్థం చేసుకుంటున్నారా? అలాగే నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం అన్నాడు. ఏ రకంగా? అన్ని రకాలుగా ఆశీర్వాదమేనండి. ఇక్కడ కొంతమంది ఈ వాక్యాన్ని రాస్తూ ఏం చేస్తారంటే, నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరము లను అనే పదం తొలగిస్తారు అక్కడ. నేను చదివి అనుకున్నా ఇట్లా, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరము అనడంలో నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం అని అక్కడ సింగులర్ వర్డ్గా రాసిందని ప్లూరల్ వర్డ్గా రాస్తారు. అక్కడ చెప్పలేదు ఆయన నీతిమంతులను అని చెప్పలేదండి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమే అన్నాడు ఆయన. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరమని ఎవరెవరో కొంతమంది భక్తుల ఫోటోలు ఇస్తారు. దావీదు గారు కావచ్చు, అబ్రహాం గారు కావచ్చు, నోవహ గారు కావచ్చు, లేకపోతే వారు వెళుతున్న ఆ సంఘ సేవకులు, మనకంటే ముందు సేవ చేసి కాలం చెల్లిపోయిన వారు, అంటే చనిపోయిన వారు భక్తులు ఉంటారు కదండి, వారి ఫోటోలు వేసి నీతిమంతుని లేక నీతిమంతులను అనే లను అనే పదం తగిలించి వాక్యాలు కూడా రాసిన వారు లేకపోలేదు. నీతిమంతులను అనలేదండి ఆయన, నీతిమంతుని అని చెప్పాడు. ఈరోజు మన పాఠం కూడా అదే. నీతిమంతుని జ్ఞాపకమా, లోతు భార్య జ్ఞాపకమా? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి మనం? నీతిమంతుని జ్ఞాపకమా, లోతు భార్య జ్ఞాపకమా? ఇప్పుడు మీకు ఒక అవగాహన వచ్చిందని భావిస్తున్నాను. ఇప్పుడు ఆలోచన చేద్దాం. నీతిమంతుడు అంటే ఎవరు? దావీదా నీతిమంతుడు? ఆయన నీతిమంతుడు కాదు మిత్రమా, ఆయన నీతిమంతుడిగా చేయబడినవాడు. దానియేలు నీతిమంతుడిగా దేవుని వల్ల ఎంచబడినవాడు. అబ్రహాం గారు నీతిమంతుడిగా దేవుని వల్ల తీర్చబడినవాడు. ఎందుకంటే అబ్రహాం దేవుని నమ్మెను, అది నీతి. నమ్మకపోతే నీతి కాదనే కదా అర్థం. నీతిని నమ్మాడు కాబట్టి నీతిమంతుడయ్యాడు. నీతిని నమ్మకపోతే నీతిమంతుడు ఎలా అవుతాడు? అర్థమవుతుందా లేదు మీకు? నేను భక్తుల గురించి మాట్లాడట్లేదు, అక్కడ భక్తుల గురించి చెప్పట్లేదు. భక్తుల గురించి చెప్పట్లేదు. భక్తులు అనే వారు నీతిని ఆశ్రయించడం వలన, నీతిని వెంబడించడం వలన నీతి మంతులుగా మార్చబడిన వారు. అసలు పాయింట్ మీరు మర్చిపోకూడదు. భక్తులనే వారు నీతిని ఆశ్రయించడం వలన, నీతిమంతుడైన దేవుని వెంబడించడం వలన వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడిన వారు. ఇక్కడ భక్తుడు రాసిన ఆ మాట కాదు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము. ఎవరు ఆ నీతి? ఎవరు నీతిమంతుడు? ఎవరండి నీతిమంతుడు?
నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని ధర్మశాస్త్రం చెప్తుంది. అదే మాటను పౌలు గారు రోమపత్రికలు కూడా వాదిస్తారు. మరేంటి, స్వతహాగా నీతిమంతుడు ఎవరు లేరండి. స్వతహాగా నీతిమంతుడు ఎవరు లేరు. దేవుని కృప వలన, క్రీస్తు ప్రాణ త్యాగం వలన, ఆయన యందు విశ్వాసం ఉంచడం వలనే మనుషులు నీతిమంతులుగా మారుతున్నారు అనేది మనకు తెలుసు. నీతిమంతులు ఎవరు లేరు స్వతహాగా. మరి ఏంటి, మనుషులు నీతిమంతులుగా మారాలి అంటే ముఖ్యమైన అంశం ఏంటంటే క్రీస్తునందుల విశ్వాసమే వారికి నీతి. దేవుని యందు క్రీస్తునందు విశ్వసించడమే, క్రీస్తుని విశ్వసించడమే నీతి అని మనకు తెలుసు అండి. మరి నీతిమంతుడు అంటే ఎవరు అని అంటే ఆయన పుట్టుకతో నీతిమంతుడే, ఎప్పటికీ నీతిమంతుడే. ఆయన పేరే యేసుక్రీస్తు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా లేదా మీకు అందరికీ? నీతిమంతుడు ఎవరు అని అంటే ఈజీగా మనం చెప్పొచ్చు, క్రీస్తే దేవుని నీతి. క్రీస్తునందలి విశ్వాసమే దేవుని నీతి. అర్థమవుతుందా లేదా? బుద్ధియు, జ్ఞానము, సర్వసంపదలు ఎవరు ఉన్నాయి? క్రీస్తే దేవుని జ్ఞానము, దేవుని నీతి అయి ఉన్నాడు. అవునా కదండి? కొత్త నిబంధన అంతా అదే చెప్తుంది. క్రీస్తే దేవుని నీతి, దేవుని జ్ఞానమునై ఉన్నాడు, శక్తి అయి ఉన్నాడు. అర్థం చేసుకోండి. అంటే నీతిమంతులను అనగానే మీరు భక్తుల పేర్లను తీసుకోకండి ఇక్కడ. మరి ఎవరు? నీతిమంతుడు అనగానే క్రీస్తును జ్ఞాపకం పెట్టుకుంటేనే ఆశీర్వాదకరము అన్న సంగతి మీరు మర్చిపోకూడదండి. అర్థమవుతుందా? ఈ వాక్యాన్ని భక్తులకు తగిలించకండి. నీతిమంతుడు ఎవరు అంటే క్రీస్తు. ఆయన పుట్టుకతో నీతిమంతుడే, సిలువలో నీతిమంతుడే, తిరిగి లేచినప్పుడు నీతిమంతుడే, ఎప్పటికైనా నీతిమంతుడే. మరి భక్తులైన వాళ్ళు దేవుని వలన, ధర్మశాస్త్రం వలన, అనగా ఆ ధర్మశాస్త్రానికి మించిన క్రీస్తు ప్రాణత్యాగం వలన నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అనేది సత్యం. అది విశ్వాసం అనవచ్చు, దాని పేరు నమ్మకం అనవచ్చు. మీరు, నేను, మనమందరం క్రీస్తునందలి విశ్వాసం వలనే నీతిమంతులుగా తీర్చబడతామే తప్ప మన క్రియల వల్ల కాదు, మన జ్ఞానం వల్ల కాదు. ఈ సంగతి మీరు మర్చిపోకూడదండి. ఓకేనా? ఏమండి, అలాంటిది యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు ప్రపంచానికి. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమని బైబిల్ చెప్తుంటే క్రీస్తు ఒక మాట చెప్పారండి. చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయము 32వ మాట. ఏమండి, అందరు దయచేసి కొత్త నిబంధన తెరిచి చూడండి. అందరు లోతు భార్యను, పేజీ నెంబర్ కూడా చెప్పండి అమ్మా. కొత్త నిబంధనలో 70వ పేజీ. కొత్త నిబంధనలో 70వ పేజీ అండి. లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనం చదవండి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడు సరిపోతుంది. థ్యాంక్ యూ. అక్కడ ఏమని మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు ప్రభు అంటే నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరము అని వాక్యం ఉందండి. అలాంటి మాటకు భిన్నంగా ఈ మాట కనిపిస్తుందా? చూద్దాం. ఏంటి అంటే లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు స్వయంగా. వేరే వ్యక్తులు అంటే అవగాహన లోపం అనుకోవచ్చు, ఏవండి, ప్రింటింగ్ మిస్టేక్ అనుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువే చెప్తున్నారు. ఆయన నీతికి ఆధారమే, ఆయన నీతిమంతుడు. ఆయన ప్రజలందరినీ నీతిమంతులుగా మార్చడానికి వచ్చిన నీతిమంతుడు. దేవుని నీతి ఆయన. అలాంటి దేవుని నీతి అయిన యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. మరి ఈయన ఈ లోతు భార్యను జ్ఞాపకం చేసుకుంటే మనకి ఏమైనా ఆశీర్వాదకరమా, శాపమా? ఏమండి, ఆ అమ్మను జ్ఞాపకం చేసుకుంటే మనకు శాపం వస్తుంది అనుకుంటే ఆమెను ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటారు ఆయన? లేదు. అలాగని లోతు భార్య నీతిమంతురాలా, నీతిమంతులను జ్ఞాపకం చేసుకుందాం అని అనుకుంటే మరి లోతు భార్య నీతిమంతురాలా? మన మనసులో ఒకటి ఉండిపోయిందండి, లోతు భార్య అనగానే చెడ్డది. ఏమండి, ఎందుకంటే మనం చదవడం వల్ల, దాన్ని పరిశీలించడం వల్ల వచ్చిన తత్వం కాదు అది. వినడం వల్ల, ఎక్కువసార్లు వినడం వల్ల ఇది నిజము అనుకొని మన మనసును మనం నమ్మించేశాం. లోతు భార్య బుద్ధిహీనురాలా, లోతు భార్య నీతిమంతురాలు కాదు అని ఖచ్చితమైన ఆన్సర్ మన నోటి నుంచి వచ్చేస్తుంది. లోతు భార్య అనగానే ఆమె మూర్ఖురాలు, మూడురాలు, అంధురాలు, ఒక రకంగా చెప్పాలంటే మన మహానీతిమంతులం, ఆమె పాపి అన్నట్టుగా మాట్లాడతామండి. చాలామంది అభిప్రాయం అది. ముఖ్యంగా తెలుగు ప్రాంతాలలో ఉన్న క్రైస్తవుల అభిప్రాయం అది ఎక్కువగా. లోతు భార్య అనగానే ఆమె చెడ్డది. అలాంటి చెడ్డ వ్యక్తిని ఎందుకు ప్రభు జ్ఞాపకం చేసుకోమంటారు? ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటారు? ఆమెను జ్ఞాపకం పెట్టుకోండి అంటున్నాడు ప్రభువే. ఆమెను జ్ఞాపకం పెట్టుకోండి.
ఏమండి, ఒక స్త్రీ వచ్చింది యేసు ప్రభు దగ్గరికి. ఓ చోట ఉన్నప్పుడు అత్తరుబుడ్డి పగలగొట్టి ఆయన పాదాల పైన తలపైన పోసిందండి. ఏమండి, అది జ్ఞాపకం పెట్టుకోండి అన్నాడు. ఎక్కడైతే ఈ సువార్త ప్రకటించబడునో ఈమె ప్రశంసించబడుతుందని చెప్పాడు సర్వలోకమంతటా. అంటే అది జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం, అది మనం గుర్తించవలసిన అంశం, దాన్ని మనం తలంచుకోవాల్సిన అంశం. అది ఆ అత్తరుబుడ్డి పగలగొట్టి యేసు ప్రభు పాదాల మీద పోయడం. అలాంటిది లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అన్నాడంటే ఆమెలో ఏదో విషయం ఉందండి. ఆమెలో ఏదో విషయం ఉంది. ఆ విషయం ఏందో ఈరోజు మనం జ్ఞాపకం పెట్టుకుంటాం. ఆమె చెడ్డది అనే తలంపు నీ హృదయంలోకి తీసేయండి. ఏమండి, ఆమె మంచిది అనే తలంపు నీ హృదయంలోకి తీసేయండి. నీ మనసుకు బాధ కలిగించిన, ఇంతకుముందు విన్నదానికి నీకు విఘాతం కల్పించిన, కొంచెం ఓపికతో దేవుని మాటలు వినే ప్రయత్నం చేద్దాం. లోతు భార్య అసలు ఎవరు? ఆమె క్యారెక్టర్ ఏంటి? ఏమండి, అసలు ఏంటి? ఆమె లోతు గారి గురించి మనకు అవగాహన ఉంది. ఇక్కడ ప్రభు అన్నాడు లోతు భార్యను జ్ఞాపకం పెట్టుకోండి అన్నాడు. దాంతోపాటు లోతును కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది. లోతు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు జరిగిన విభిన్నమైన పరిస్థితులు ఏంటి ఒక్కసారి మనం జ్ఞాపకం పెట్టుకుందామండి. మనం జ్ఞాపకం పెట్టుకుందామా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరూ గట్టిగా. కాబట్టి మీరు డల్లుగా కాకుండా ఉండండి. ఎదుటి వాళ్ళు మనం నిద్రించినట్టయితే వాళ్ళని కొంచెం లేపండి. దేవుని సన్నిధిలో మంచిది కాదు ఆ లక్షణాలు. ఓకేనండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 23వ వచనం అండి. క్షమించు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. గవిని యొద్ద పేరుగొనిన వాడైయుండును అన్నాడండి ఈ మాట. ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అనే మాట ఎక్కడ ఉంటుంది చూడండి. 10వ వచనం ఉంటుంది. 31వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. గుణానికి ముత్యానికి ఏంటి సంబంధం అనేది మనం గత పాఠంలో విన్నాం, మీ అందరికీ తెలుసు. అలాగే స్త్రీ గుణవతి అయిన భార్య ఎలా ఉంటుంది అని చెప్పుకొస్తూ ఆమె లక్షణాలను దేవుడు రాయించాడండి. ఏమంటే దేవుడు రాయించాడు. రాజైన లెమియేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. రాజైన లెమియేలు ఉన్నాడంట, ఆయన తల్లి అతనికి బోధించింది. దాన్ని ఆయన సామెతలుగా రాస్తున్నారండి. ఈ లెమియేలు ఎవరు? ఈయన ప్రసంగియా, సొలొమోనా? అవి తర్వాత అంశాలు. ఓకేనండి. ఆమె చెప్పుతూ ఆ స్త్రీ గుణవతి అయిన స్త్రీ ఎలా ఉంటుంది, ఆమె లక్షణాలు ఎలా ఉంటాయి, ఆమె తన కుటుంబం పట్ల తను ఎలా ప్రవర్తిస్తుంది అని చెప్పుకొస్తున్నాడండి. చెప్పుకొస్తూ ఏమంటున్నాడంటే ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడై యుండును అన్నాడండి. అంటే పురుషుని ఘనతకు కారణం ఎవరు అంటే గుణవతి అయిన స్త్రీ అన్నారు. పురుషుని యొక్క పొరపాట్లను బహిర్గతం చేసింది అనుకోండి ఆ స్త్రీ, వాడికి విలువెక్కడిది అని అర్థం. ఆ వాడు ఘనత పొందాలి, నీ భర్త ఘనతగా ఉండాలి, నీ భర్త తలగా ఉండాలి అని అనుకుంటే ఆ లోపాలు నువ్వు దాయాలి, అది సరిచేయాలి అని చెప్పుకోతున్నాడండి. ఆ స్త్రీ యొక్క భర్త ఎలా ఉంటాడంటే ఆ దేశపు పెద్దలతో కూర్చుండునండి. పెనిమిటి అంటే భర్తనే కదా. ఆ దేశపు పెద్దలతో కూర్చుండును అంటే విలువ కలిగి ఉంటాడు. అంత గొప్పవాడు. అంటే పురుషుడు గొప్పవాడు కావడం వెనుక తన భార్య ఉంటుంది, ఆ భార్యలో గుణం ఉంటే అని మాట్లాడుతుందంట తల్లి. ఇంకా గవిని యొద్ద పేరుగొనిన వాడై యుండును. అప్పుడు పెద్దలు కచిరి అంటారు కదా, గ్రామ సభ, గ్రామ పంచాయతీ తర్వాత వచ్చాయి ఇవన్నీ. ఆ తర్వాత ఆ గ్రామంలో ఉన్న పెద్దలు ఎక్కడ ఉండేవారు, ఎక్కడ సమావేశమయ్యారంటే గవిని యొద్ద. అక్కడ వారు మాత్రమే కూర్చుండేవారు, న్యాయ విచారణ చేసేవారు ఆ రోజుల్లో. అదే మాట్లాడుతున్నది, గవిని యొద్ద కూర్చుండును, గవిని యొద్ద కూర్చుండును. తన భర్త అంటే ఆ దేశంలో మంచి ఘనత పొందుతాడు. ఎవరి వల్ల? గుణవతి అయిన భార్య ఉంటే. గుణవతి అయిన భార్య వల్ల తన పెనిమిటి ఎలా అవుతాడు? గొప్పవాడు అవుతాడని చెప్పేసిందండి బైబిల్. అదే లక్షణాలు ఇంచుమించు లోతు భార్యలో కనిపిస్తాయి. నిజం చెప్తున్నాను, ఈ లక్షణం స్పష్టంగా లోతు భార్యలో కనిపిస్తుందండి. చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయం 1వ వచనం.
ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి సరిపోతుంది, సాష్టాంగ నమస్కారం చేశాను. ఇక్కడ ఇద్దరు దేవదూతలు ఆ ప్రాంతానికి వచ్చాయి. ఎందుకంటే ఆ ప్రాంతం ఏమైపోతుంది, నాశనం అయిపోతుందండి ఆ ప్రాంతం. దాని రిపోర్ట్ తెలియడానికి, దాని పాపం 100% పూర్తయిందో లేదో తెలుసుకోవడానికి దేవుడు తన దూతల్ని పంపించాడు. దానికంటే ముందు ఆ విషయం అబ్రహాం గారికి తెలిసింది. అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళారు. అబ్రహాం గారు ఆ ప్రాంతంలో ఉన్న తన సహోదరుని కుమారుడు, అనగా తమ్ముడు అనుకుందాం, అలాంటి వ్యక్తిని కాపాడుకోవడానికి, ఆ కుటుంబాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడంటే దేవుడి దగ్గర. ఏవండి, డైరెక్ట్ అనకుండా, ప్రభు ఆ ప్రాంతంలో 50 మంది ఉంటే కాపాడుతావా ఆ ప్రాంతాన్ని? ఆ ప్రాంతంలో ఉన్న దుష్టులను కాపాడాలనేది అబ్రహాం గారి ప్రార్థన కాదు, మనవి కాదు. ఆ ప్రాంతంలో ఉన్న లోతు కుటుంబాన్ని రక్షించుకోవాలన్నదే అబ్రహాం గారి అభ్యర్థన అండి. అది గమనించిన దేవుడు లోతు గారిని కాపాడే ప్రయత్నం చేశారు. ఆ ప్రాంతానికి వచ్చాడండి, విషయం లోతు గారికి తెలియాలి కదా అని ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతానికి రాగానే లోతు ఎక్కడున్నారు చూడండి. అప్పుడు మీరు లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను అంటే ఇప్పుడు లోతు గారు ఆ ప్రాంతంలో ఏ పొజిషన్లో ఉన్నాడు? ఆమె పెనిమిటి గవిని యొద్ద కూర్చుండును అనే సామెతల గ్రంథాన్ని ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి. గవిని యొద్ద ఎవరు కూర్చోరు ప్రియ దేవుని పిల్లలారా? ఇది అంతా మీరు చదువుతుంటే గవిని యొద్ద కూర్చుండేది ఎవరు అంటే అధికారులు మాత్రమే గవిని యొద్ద ఉంటారు. ఆ పట్టణంలో, ఆ గ్రామంలో, ఆ ఊర్లో పేరు పొందిన వారు మాత్రమే గవిని యొద్ద కూర్చుండి విచారణ చేస్తారు. చూసారా? ఇగో ఇక్కడ ఈ లోతు గారు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడండి. గవిని యొద్ద కూర్చున్నాడు అంటే ఆ సొదొమ గొమొర్రా అనే పట్టణానికి ఈయన ఒక నాయకుడు, పెద్ద ఆయన. ఆ సంగతి మీకు తెలుసా? ఆ ప్రాంతంలోనే నాయకుడుగా ఉన్నాడు. ఆ ప్రాంతంలోనే ఒక చిన్నపాటి అధికారిగా ఉన్నాడండి. పెద్దగా ఉన్నాడు ఆ ప్రాంతానికి. ఈ సంగతి మీరు మరవకూడదు. ఆమె పెనిమిటి అన్నారు చూసారా? ఆమె పెనిమిటి అన్నారు చూసారా? అగో ఆ పెనిమిటి భర్త ఎలా ఉంటాడో ఆ పొజిషన్లో లోతు గారు ఉన్నారు. దీని వెనుక ఎవరుండొచ్చు? సామెత గ్రంథం ప్రకారం ఎవరుండొచ్చు? లోతు భార్యనే. మనం ఒప్పుకొనక తప్పదు. స్పష్టంగా లోతు గారి భార్యనే ఉందండి.
Thank you.
యేసు
ఆమేన్.